అరాచకాలకు చెక్ పెట్టే పనిలో పడింది. మోహన్ రావు అసలు ఎవరితను? అతనిపై అభియోగాలు, అవినీతి ఆరోపణలు, అసాంఘిక కార్యకలాపాలపై న్యూస్ 360లో వచ్చిన కథనాలతో పెద్ద కదలిక వచ్చింది. డొంక కదిలింది. ఈ మొత్తం వ్యవహారం ప్రభుత్వానికే తలనొప్పిగా మారడంతో సీఎం చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారని తెలుస్తోంది. ఉన్నతాధికారులను పిలిపించుకొని అన్ని విషయాలను విచారించినట్లు సమాచారం. దీంతో మోహన్ రావు అండ్ కోపై వేటుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అతను చేసిన లావాదేవీలు, అతని కింద సిబ్బంది నిర్వాహకాలపై కూడా సర్కార్ దృష్టి సారించింది. న్యూస్ 360లో ప్రసారమైన కథనాల పట్ల అతని బారిన పడిన బాధితులు హర్షం వ్యక్తం చేశారు. ఒక అధికారిని మద్దతుతో ఇన్నాళ్లు మోహన్ రావు చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటికి రావడంతో అతనికి అనుచరులుగా వ్యవహరించిన వారంతా ఇప్పుడు భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న భయం వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే మోహన్ రావుపై తక్షణమే వేటు తప్పదని, అతని నిర్వాహకాలన్నింటిపైన విచారణ ఎదుర్కోవాల్సిందేనన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఇన్నాళ్ళు మోహన్ రావును అనుసరించి తానా అంటే తందానా అంటూ తప్పుడు పనులు చేసిన వారంతా ఇప్పుడు అభద్రతా భావంలో పడ్డారు. తాము మోహన్ రావు చెప్పిందే చేశామని, తమకు ఆయన పాపాలతో ఎలాంటి ప్రమేయం లేదని అంటున్నారు. వారి అండదండలతోనే మోహన్ రావు రెచ్చిపోయాడన్న ఆరోపణలు కూడా వినిపిస్తూనే ఉన్నాయి. స్టేట్ ప్రోటోకాల్ విభాగానికి ఉన్నతాధికారిగా ఉన్న మోహన్ రావు చేసినవన్నీ చిల్లర పనులేనన్న విమర్శలు పెళ్లిబుకుతున్నాయి. మోహన్ రావుతో పాటు శ్రీధర్, క్రాంతి, ఫజల్ మాత్రమే ఉన్నారా, లేక ఇంకా వీరి వెనుక ఎవరున్నారు అన్నది విచారణలో తేలాల్సి ఉంది. ఓ మహిళా అధికారి పాత్రే ఇందులో కీలకంగా కనిపిస్తోంది. కమిషన్ల రూపంలో వారు కొల్లగొట్టిన మొత్తాలను అందరూ కలిసి పంచుకున్నట్లుగా తెలుస్తోంది. తీగలాగితే డొంక కదిలినట్టుగా ప్రస్తుతం వీరి బాగోతాలన్నీ ఒక్కొక్కటిగా బయటికి రాబోతున్నాయి. అర్హత లేకున్నా అడ్డదారిలో ప్రోటోకాల్ విభాగంలో తిష్టవేసిన మోహన్ రావు తన పరిధిని, విధిని ఉల్లంఘించి అన్ని రకాల దందాలకు పాల్పడినట్లుగా తీవ్ర ఆరోపణలున్నాయి. ముఖ్యంగా మహిళలను వేధించడంతో పాటు ప్రభుత్వ గెస్ట్ హౌస్ ని తమ ఇష్టాలకు యథేచ్ఛగా వాడుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా ప్రభుత్వ అతిథి గృహాన్ని మార్చారన్న విమర్శలు కూడా ఉన్నాయి. కొన్ని దందాలు నిర్వహించుకునేందుకు గెస్ట్ హౌస్లను తమకు అనుకూలమైన వారికి కూడా ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ వ్యవహారాలన్నీ మోహన్ రావు కనుసన్నల్లోనే ఆయన అనునాయులు శ్రీధర్, క్రాంతి, ఫాజల్ తో పాటు మహిళా అధికారిని నిర్వహించినట్లుగా సమాచారం. దొంగ బిల్లులు ఎలా సృష్టించాలి, ఎవరి నుండి ఎంత మొత్తంలో కమిషన్లు రాబట్టుకోవాలి అన్నది ఓ ప్రణాళికాబద్ధంగా రూపకల్పన చేసి వారిని ఇందులోకి దింపినట్టుగా తెలుస్తోంది. అతి తక్కువ కాలంలోనే కోట్లు కొల్లగొట్టి ప్రభుత్వానికి మాయని మచ్చని తీసుకొచ్చారు.
ఇక మోహన్ రావు గ్యాంగ్ దందాలకు ప్రభుత్వ గెస్ట్ హౌస్ కేంద్రం ప్రభుత్వ గెస్ట్ హౌస్ ముఖ్య స్థానంగా మారడంతో సర్కార్లో సంచలనం అయితే రేపింది. పైకి మంచివాళ్లా నటిస్తూ నక్క వినయాలు ప్రదర్శించే మోహన్ రావు వెనుక ఇంత చరిత్ర ఉందా అని అతని గురించి తెలిసిన వారంతా ప్రస్తుతం నోరెళ్లబెడుతున్నారు. అతన్ని నమ్ముకొని ఇప్పుడు చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం వారిలో కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. వారి నుండి పెద్ద మొత్తంలో డబ్బు దండుకున్నట్లు కూడా తెలిసింది. ఇప్పుడు ఈ వ్యవహారం కూడా తెరపైకి రావడంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటికి రావచ్చని భావిస్తున్నారు. వారి వేధింపులకు గురైన మహిళా బాధితులు కూడా తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకునేందుకు ధైర్యం చేసి ముందుకు రాబోతున్నట్లుగా కూడా మనకు సమాచారం. న్యూస్ 360లో ప్రసారమైన మోహన్ రావు ఎపిసోడ్ ఇప్పుడు ఏపీ సీఎంఓలో కాకరేపుతోంది. దీనికి తోడు సీఎం చంద్రబాబు కూడా సీరియస్ కావడంతో మోహన్ రావు గ్యాంగ్ పై చర్యలకు ఉన్నతాధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పుడు మోహన్ రావుతో సంబంధాలు ఉన్న అధికారులు, ఇతర సిబ్బంది, రాజకీయ నేతల వివరాలను కూడా సర్కార్ ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మోహన్ రావు గ్యాంగ్ పై దిశ పోలీస్ స్టేషన్ లో నమోదైన లైంగిక వేధింపుల కేసులపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇటీవల బెజవాడలకు సంభవించిన వరదల్లో వారు నిర్వహించిన పాత్ర, బాధితులకు అందించిన సహాయక చర్యల్లో వారి నిర్వాహకాలు, కొన్నింటికి సంబంధించిన బిల్లులు, అందులో వచ్చిన కమిషన్లు, ప్రభుత్వానికి వారు పెట్టిన ప్రపోజల్స్ అన్నింటిపైన ఇప్పుడు ప్రభుత్వం కన్ను పెట్టింది. ఇక మోహన్ రావుపై తీవ్రమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఆయనకు వత్తాసు పలికిన సదరు మహిళా ఉన్నతాధికారి, వారి అనునాయులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది. గత కొంతకాలంగా ఒకే చోట తిష్ట వేసుకొని విధులు నిర్వహిస్తున్న ఇతర అధికారులపై కూడా సర్కార్ ప్రస్తుతం దృష్టి పెట్టింది. మొత్తంగా న్యూస్ 360 ప్రచురించిన ఈ కథనానికైతే సీఎంఓ ఆఫీస్ లో కదలిక వచ్చింది. ఎట్టకేలకు అసలు ఎవరి మోహన్ రావు, ఎప్పటి నుంచి తిష్ట వేసుకుని ఉన్నాడు, ఇతని గ్యాంగ్ ఏంటి, ఎవరి అండదండలతో పేట్రేగిపోయాడన్న అంశానికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు, ఆరా తీస్తున్నారు. నిన్న ఎక్స్క్లూజివ్ గా న్యూస్ 360 వేసిన కథనానికైతే ట్రెమెండస్ రెస్పాన్స్ రావడం జరిగింది. సీఎంఓ ఆఫీస్ లో పెద్ద ఎత్తున ఈ అంశానికి సంబంధించి చర్చ జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అవినాష్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అవినాష్, నిన్న అటు సీఎంఓ ఆఫీస్ లో ఒక డైరెక్టర్ చేస్తున్న భాగవతానికి సంబంధించి, ప్రోటోకాల్ డైరెక్టర్ చేసిన భాగవతానికి సంబంధించి పిన్ టు పిన్ న్యూస్ 360 కథనాన్ని ప్రశ్నించడం జరిగింది. నైట్ నుంచే దీనికి సంబంధించి ఒక డిస్కషన్ నడిచింది అన్నది అక్కడి నుంచి వచ్చిన న్యూస్. ఉదయం కల్లా దీనికి సంబంధించి ఎవరు ఏంటి అని ఆరా తీస్తున్నారు అని అంటే ఎంత సీరియస్ యాక్షన్ అనేది స్టార్ట్ అయిందో క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఒక్కసారి దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి. మొత్తానికి న్యూస్ 360 ఎక్స్క్లూజివ్ గా మోహన్ రావు ఏపీ ప్రోటోకాల్ డైరెక్టర్ కు సంబంధించి, ఆయన గ్యాంగ్ కు సంబంధించి ఏ విషయాల్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, ఒక ప్రోటోకాల్ డైరెక్టర్ తన పదవికి సంబంధించి ఎంత మిస్యూజ్ చేశాడు, దానికి తగిన క్వాలిఫికేషన్ లేకపోయినా అసలు ఆ ఉద్యోగాన్ని ఎలా సంపాదించాడు, అతని కింద పనిచేసే 60 మంది సిబ్బంది విషయంలో ఎలాంటి ఇబ్బందులకు గురి చేశారు, అసలు ఆ రిక్రూట్మెంట్ కి సంబంధించి కావచ్చు, అక్కడ దానికి గెస్ట్ హౌస్ తాలూకు బిల్లులకు సంబంధించి, అలాగే గెస్ట్ హౌస్ ని మిస్యూజ్ చేసుకున్న దానికి సంబంధించి పిన్ టు పిన్ నిన్న న్యూస్ 360 కథనాలను ప్రసారం చేయడం జరిగింది. ఆ కథనాలకి సీఎంఓ ఆఫీస్ నుంచి అయితే కదలికలు వచ్చాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఈ అంశానికి సంబంధించి సీరియస్ అయ్యారు. ఏంటి ఇంత జరుగుతున్నా దృష్టికి రాకపోవడం ఏంటి, పట్టించుకోకపోవడం ఏంటి, అసలు ఎవరి మోహన్ రావు, ఎప్పటి నుంచి కొనసాగుతున్నాడు, ఇతనితో పాటు ఇంకా తిష్ట వేసుకున్న వాళ్ళు ఎవరు, దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటూ కూడా
అధికారులకు ఆర్డర్ వేసినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అవినాష్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అవినాష్, ఎట్టకేలకు న్యూస్ 360 కథనానికి అయితే స్పందన వచ్చిందనేది క్లియర్ గా తెలుస్తోంది. మరి ఎక్కడ ఈ కదలిక స్టార్ట్ అయింది? సీఎం చంద్రబాబు కూడా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ గమనించుకుంటే నిన్న ఏదైతే న్యూస్ 360 వేదికగా మనం ఇచ్చినటువంటి కథనాలు ఉన్నాయో కేవలం ఆ ఒక్క కథనం బేస్ చేసుకుని చంద్రబాబు నాయుడు ఇవాళ చాలా సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎవరైతే మోహన్ రావు అనేటువంటి వ్యక్తి ఉన్నాడో కనీసం కనపడితే ఆ దగ్గర కూడా రావద్దు, మళ్ళీ ఆఫీస్లో కూడా కనిపించొద్దు అనేటువంటి యాంగిల్లో ఆయన సీరియస్ అయినట్టుగా అయితే మన దగ్గర సమాచారం ఉంది. ఇక్కడ రెండో అంశం ఏంటంటే కేవలం మోహన్ రావు, శ్రీధరు, క్రాంతి, ఫాజులే కాదు, యాక్చువల్గా మన పురాణాల ప్రకారం పంచపాండవులు అనేటువంటి మాట మనం విన్నాం. పంచపాండవులు వాళ్ళతో పాటు ఒక ద్రౌపది అనేటువంటి వ్యక్తి ఉండేవారని. కానీ ఇక్కడ పంచపాండవుల్లో ద్రౌపది అనేటువంటి వ్యక్తి అనేటువంటి 6 లేకుండా కేవలం ఇక్కడ 5 ఉన్నారు. అంటే వీళ్ళు 4 ప్లస్ ఒక విమెన్ కలిపి ఒక సర్కిల్ లాగా ఏర్పడి ఈ 5 కలిసి చేసినటువంటి పూర్తి స్థాయి దందాగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే ఎవరైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన కేవలం మోహన్ రావు మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫోకస్ పెట్టి ఈ మోహన్ రావుని కనీసం ఆఫీస్ దాకా కూడా రావద్దు అనేటువంటి అంశాన్ని క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా పైన ఉన్నటువంటి అధికారులందరికీ, అదేవిధంగా ఆయన కింద ఉన్నటువంటి అధికారులందరికీ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించుకోవాలి. సంధ్య జరుగుతున్నటువంటి అంశాన్ని గమనించుకుంటే వీళ్ళు గవర్నమెంట్కి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ ప్రోటోకాల్ డైరెక్టర్గా ఇతను పనిచేశారు. మిగిలిన వాళ్ళందరూ ఆ గెస్ట్ హౌస్ ప్రోటోకాల్ ఆఫీసర్స్గా పనిచేశారు. వీళ్ళంతా కలిసి ఎంత పెద్ద ఎత్తున దందా చేశారు అని అంటే గత 5 ఏళ్ల పాటు కొత్తగా ఉద్యోగాలు అంటే ఉద్యోగంలోకి వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ ప్రమోషన్స్ కావాల్సినటువంటి వాళ్ళు, రేపొద్దున గవర్నమెంట్లోకి రావాల్సినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఎంక్వైరీ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. అంటే వీళ్ళు ఎన్ని వందల కోట్లు వీళ్ళు దందా చేశారు, ఎన్ని రకాల ఫేక్ బిల్స్. ఇన్ఫాక్ట్ దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ అంశం ఏది బయటపడిందంటే వీళ్ళు స్వయంగా ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తూ ఫేక్ బిల్స్ క్రియేట్ చేసి ఎవరి ద్వారా వెళ్తే ఈ బిల్స్ రిలీజ్ అవుతాయి అనేటువంటి అంశాన్ని కూడా పెద్ద ఎత్తున ఆ బిల్స్ రిలీజ్ చేసుకునేటువంటి ప్రక్రియ కూడా వీళ్ళే తెరలేపినట్టుగా దానికి. అదేవిధంగా రీసెంట్ టైమ్స్లో ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి ఫ్లడ్స్ అంశాన్ని గమనించుకున్నప్పటికీ కూడా ఆ ఫ్లడ్స్ విషయంలో కూడా వీళ్ళు అసలు ప్రభుత్వానికి పెట్టినటువంటి ప్రపోజల్స్ ఏంటి, వీళ్ళు అమలు చేసినటువంటి తీరేంటి, దాంట్లో వీళ్ళు నొక్కేసినటువంటి డబ్బు ఎంత అనేటువంటి అంశాన్ని కూడా పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తూ ఇవాళ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఆయన అండర్లో ఒక సపరేట్ టీంని పెట్టి వాళ్ళు ఇతని గురించి ఎంక్వైరీ చేస్తూ దాన్ని అంశాలన్నిటువంటి బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది సంధ్య. అలాగే అవినాష్, ఇప్పుడు కూటమి సర్కార్ కొలువు తీరి చాలా నెలలు అయిపోతుంది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ప్రక్షాళన చేస్తూ వస్తున్నారు. అధికారులకు సంబంధించి గతంలో జరిగిన అవినీతి కావచ్చు, నేతలు చేసిన భాగోతాలు కావచ్చు, ఒక్కొక్కటి చాలా క్లియర్ కట్ గా అంటే పాలన పరంగా దృష్టి పెడుతూ ఇలాంటి చీడపీడలున్నా కూడా తీసేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎందుకని ఈ ప్రోటోకాల్ డైరెక్టర్ సంబంధించి ఇంత జరుగుతున్నా అక్కడ దాకా వెళ్ళకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఇంటి దొంగలు ఎవరైనా హెల్ప్ చేశారా? ఈ అంశం మీద ఏమైనా ఫోకస్ పెట్టారా? డెఫినెట్గా సందే అంటే ఇక్కడ 2 అంశాలు మంచి క్లియర్గా అర్థం చేసుకోవాల్సినటువంటి ఏంటంటే నేను నిన్న చెప్పే మళ్ళీ ఈ రోజు కూడా చెప్పేటువంటి మాట ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల అండదండలు లేకుండా ఇలాంటి అంశాలు లేదా ఇంత పెద్ద స్కామ్ లేదా ఇలాంటి దందాలు చేయడానికి ఎలాంటి ఆస్కారం అయితే ఉండదు. ఒకటి రాజకీయ నాయకులు, 2 వీళ్ళకంటే పై స్థాయిలో ఉన్నటువంటి అధికారుల అండదండలు ఖచ్చితంగా వీళ్ళతో పాటు ఉండాలి. ఈ 2 అంశాలు. ఇంకొక అంశం ఏంటంటే ప్రభుత్వం మారినప్పటికీ కూడా ప్రభుత్వంతో కూడా వీళ్ళు అంటగాకుతూనే ఈ ప్రభుత్వంలో ఉంటూనే ప్రభుత్వానికి ఎలా అంటే మేకవన్నిన పులి అనేటువంటి యాంగిల్లో అంటే ప్రభుత్వంతో మంచిగా ఉంటూనే బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు చేయాల్సినటువంటి పనులన్నీ బ్యాక్గ్రౌండ్లో నడిపించాల్సినటువంటి దందాలన్నీ వీళ్ళు చాలా క్లియర్గా నడిపిస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. ఈ 2 అంశాల వల్లనే ఇంత పెద్ద ఎత్తున ఇది జరుగుతూ ఉంది. ప్రభుత్వం తన దృష్టికి మేబీ అసలు ఇలాంటి ఇంత చిన్నగా ప్రోటోకాల్ డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా ప్రభుత్వ నియామకాల్లో, ప్రభుత్వానికి రావాల్సినటువంటి ట్రాన్స్ఫర్లో, ప్రభుత్వం చేస్తున్నటువంటి బిల్ సిరీస్లో కూడా ఇలాంటి అంశాలు చేస్తారని ప్రభుత్వం కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోయి ఉండొచ్చు కాక. సో అదొక మెయిన్ రీజన్ అయితే ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మళ్ళీ మనం స్పెసిఫిక్గా చెప్తా ఉన్నా, స్పెషల్గా ఒక లేడీ ఆఫీసర్ వీళ్ళ వెనకాతల ఉండి ఇందాక నేను అన్నట్టుగా పంచపాండవుల్లాగా వీళ్ళంతా ఏర్పడి ఒక విమెన్ ప్లస్ వీళ్ళు 4 మెన్ కలిసి పంచపాండవుల్లాగా ఏర్పడి అన్ని రకాల స్ట్రీమ్స్ని ఎవరెవరైతే పైన ఉండేటువంటి ఆఫీసర్స్ ఉన్నారో వీళ్ళకి హెల్ప్ ఎక్కడెక్కడ డిపార్ట్మెంట్ నుంచి అయితే హెల్ప్ కావాలో ఆ రాజకీయ నాయకులు ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారో వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటూ వీళ్ళు దందాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. దాదాపు అంటే సింపుల్ లాజిక్ చెప్పాలి అని అంటే ఈ విజయవాడలో వచ్చినటువంటి ఫ్లడ్స్ అప్పుడే దాదాపుగా 1 కోటి నుంచి 6 కోట్ల రూపాయల వరకు వీళ్ళు
దందా నడిపినట్టుగా ఆ సాక్ష్యాధారాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. అంటే కేవలం ఆ ఒక్క అంశం నుంచి 6 కోట్ల వరకు దందా నడిపితే వీళ్ళు ఇంకా మిగిలినటువంటి అంశాలు గత 5 ఏళ్ల పాటు ఇంకెన్ని నడిపి ఉండాలి, ఇంకెన్ని రకాల డబ్బులు, ఇంకెన్ని దారుల్లో వీళ్ళు కొల్లగొట్టి ఉండాలి, ఇంకెంతమంది ప్రభుత్వానికి సంబంధించినటువంటి సొమ్మును వీళ్ళు ఇన్ఫిల్ట్రేట్ చేసి ఉంటారనేటువంటి అంశాన్ని కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది సంధ్య. అలాగే మహిళల విషయంలో, ఎందుకంటే గెస్ట్ హౌస్ లో 60 మంది సిబ్బంది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక గెస్ట్ హౌస్ కి సంబంధించి మహిళా ఉద్యోగులు కంపల్సరీగా అవసరం ఉంటారు. దాంట్లో ఎక్కువ భాగము ఈ ప్రోటోకాల్ డైరెక్టర్ రిక్రూట్ చేసిన వాళ్ళని ఇబ్బంది పెట్టిన విషయాలు, దిశ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైతే వాటిని మేనేజ్ చేసిన విషయాలపైన కూడా సీరియస్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఆ మహిళలకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా గ్యాదర్ చేశారా? అసలు దిశ పోలీస్ స్టేషన్ లో వీళ్ళపైన ఎన్ని కేసులు నమోదయ్యాయి, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు, దీనికి సంబంధించిన ఆరా తీశారా? రైట్. అయితే ఇక్కడ ఒక అంశం, నిన్నటి వరకు కూడా ప్రభుత్వ అధికారులంతా పూర్తి స్థాయిలో ఈ 5 ఆఫీసర్స్ కి అండగా ఉన్నారు. ఎప్పుడైతే ప్రభుత్వం దృష్టికి మనం తీసుకెళ్ళడం జరిగిందో అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారే దగ్గరుండి స్వయంగా ఆయన క్లియర్ గా చెప్పినటువంటి మాట ఏంటంటే, ఏదైతే వీళ్ళ మీద కేసులు ఉన్నాయో దిశ పోలీస్ స్టేషన్ లో అవన్నిటి క్లియర్ గా బయటికి తీయండి, ఇవన్నీ నా దృష్టిలో నా టీమే సపరేట్ గా హ్యాండిల్ చేస్తారనేటువంటి మాట ఆయన చాలా క్లియర్ గా చెప్పడం కూడా జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రస్తుతానికి ఇతని పైన తీసుకోబోతున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయంటే, చంద్రబాబు నాయుడే స్వయంగా తనకి ప్రతిదీ తన కన్సర్న్లోనే తనకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే సపరేట్గా చేయాలి అనేటువంటి ఒక ఆర్డర్ కూడా ఇచ్చినట్టుగా మనకే తెలుస్తా ఉంది. అయితే అఫ్కోర్స్ దానికి సంబంధించి ఎలాంటి టీము ముందుకు వస్తుంది, ఏ విధంగా వర్కౌట్ చేస్తారనేటువంటి అంశాన్ని పక్కన పెడితే, నిన్నటి వరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి వీళ్ళు భయపడ్డారు. ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్స్ చేసినా వాళ్ళకి సంబంధించినటువంటి అధికారులు, ఇందాక మనం మెన్షన్ చేస్తా ఉన్నట్టుగా పైనుండేటువంటి అధికారులు, అదేవిధంగా ప్రభుత్వ ప్రజానాయకులు అనేటువంటి ముసుగులో ఉన్నటువంటి ప్రజానాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తా ఉన్నప్పుడు కూడా జ్యుడిషియరీ సిస్టంలో ఉండేటువంటి వాళ్ళు కేవలం ట్రాన్స్ఫర్ల ద్వారా మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం అనేటువంటి భయంతో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా భయపడుతూ వీళ్ళకి సపోర్ట్ చేయకుండా, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేయలేని పరిస్థితి అది డెఫినెట్ గా. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు సపోర్ట్ చేస్తా ఉన్నారు అనేటువంటి. అవినాష్ ఒక సెకండ్, సీఎంఓ అనేది చాలా కీలకము. ఎందుకంటే అన్ని జిల్లాలకు సంబంధించి మన సీఎం చంద్రబాబు నాయుడిని కలవాలనుకున్నా, అక్కడ ఏదైనా పనులు చేసుకోవాలనుకున్నా, పేషికి వెళ్ళాలనుకున్నా ఆన్ టైం అక్కడ లేకపోతే వీళ్ళ గెస్ట్ హౌస్ లో సేద తీరడానికి పెట్టిన ఒక పర్పస్, దానికి సంబంధించి ఒక విభాగాన్ని క్రియేట్ చేసి దానికి ఒక అర్హత అనేది పెట్టి, ఈ అర్హత ఈ క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తులు మాత్రమే విధులు నిర్వర్తించాలి, ఆ తర్వాత వీళ్ళు కింది వాళ్ళను రిక్రూట్ చేసుకోవాలనేది ఒక ప్రోటోకాల్ ఉంది. కానీ దాన్ని కూడా తుంగలో తొక్కి ఒక MBA క్వాలిఫికేషన్ ఉండాల్సిన వ్యక్తి కాకుండా ఇంటర్ క్వాలిఫికేషన్ తో జాబ్ కొట్టేయడము, దాంతో పాటుగా కింద సిబ్బందిని ఇబ్బంది పెట్టడము, గెస్ట్ హౌస్ కి సంబంధించి బిల్స్ తాలూకా దాంట్లో మ్యానిపులేట్ చేయడము, దీనికంటే ఇంకా అత్యంత ఘోరమైన విషయం ఏంటంటే ఎదుటి వాళ్ళ వీక్నెస్ ని వీళ్ళు ఆయుధంగా చేసుకొని ఆ గెస్ట్ హౌస్ ని అసాంఘిక కార్యకలాపాలకు వాడుకోవడం, కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఇన్ని నెలలు అవుతున్నా ఈ విషయాన్ని బయటికి రాకుండా మ్యానిపులేట్ చేయడము. నిజంగా ఒక్కొక్క పాయింట్ తీసుకుంటూ వెళ్తుంటే మెయిన్ సీఎంఓ ఆఫీస్ వేదికగా చేసుకొని ఇంత పెద్దగా చేస్తున్నారు అని అంటే వీళ్ళ గ్యాంగ్ ఇక్కడతో ఆగింది అనుకోవాలా, ఇంకా ఏమైనా చేసింది అనడానికి మెల్లమెల్లగా తవ్వితే వచ్చే కొద్ది పుట్ట ఉన్నట్టుగా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇక్కడ మీరు చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు సంధ్య. ఇక్కడ చాలా స్ట్రైట్ పాయింట్ ఏంటంటే సీఎం చీఫ్ మినిస్టర్ ఆఫీస్ అంటే ఇక్కడ రాష్ట్రం కంట్రోల్లో, అంటే ఒక ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి రాష్ట్రంలోనే పూర్తి కంట్రోల్స్ అనేటువంటి ఉంటాయి. ఏ అధికారి ఎక్కడ ఉండాలి, ఏ అధికారి ఎక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అవ్వాలి అనేటువంటి అంశంతో సహా మొదలైతే ఇన్ఫాక్ట్ IAS IPS ఆఫీసర్లను కూడా ట్రాన్స్ఫర్ చేసేటువంటి టైంలో PMO దగ్గర నుంచి కూడా CMOలో అడుగుతారు క్లియర్గా ఎవరిని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలని. అన్లెస్ అండ్ అంటిల్ ఆ స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే తప్ప ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ అండర్లోనే ఆ ట్రాన్స్ఫర్స్ అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ గత CMOలో అపాయింట్ అయినటువంటి వీళ్ళు ఎవరైతే కనీసం మినిమంగా ఉండాల్సినటువంటి డిగ్రీలు కూడా లేకుండా కేవలం ఒక ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో వీళ్ళు అపాయింట్ అయ్యారు అనంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి దొంగ ఆఫీసర్లు, అదేవిధంగా దొంగ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు, అంటే ముందుగానే వీళ్ళ మధ్యలో ఏమైనా అగ్రిమెంట్స్ అయ్యి ఉండొచ్చు కాక మనకు తెలియదు. అంటే ఏ రకంగా మేము ఈ దందా చేస్తాం, ఈ దందా నుంచి మాకు 10 రూపాయలు వస్తే మీకు 2 రూపాయలు ఇస్తాం, లేదా 5 రూపాయలు, లేదా మెజారిటీ షేర్ మీకే ఇస్తాం, మిగిలింది మాకు వదిలేయండి అనేటువంటి అంశాన అదే దందా ఏదైనా క్లియర్గా జరిగి ఉండాలి. అంటే ప్రభుత్వ ప్రజానాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి అధికారులు, ప్లస్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్తో ఇతను పోస్టింగ్ ఇచ్చినటువంటి ఇతను కూడా అందరూ కలిసి చాలా క్లియర్గా ప్లాన్ చేసుకొని మేము ఇంత సంపాదిస్తాం, మీకు ఇంత ఇస్తాం అనేటువంటి యాంగిల్లో వాళ్ళ మధ్యలో ఏదైనా క్లియర్ సెటిల్మెంట్ ఉంటేనే అతనికి ఆ పొజిషన్ వచ్చి ఉండాలి. రెండోది, ఇంకా మూడో అంశం కనుక మనం గమనించుకుంటే CMO నుంచే క్లియర్
డిక్టేషన్స్ డైరెక్షన్స్ అనేటువంటి స్టేట్ మొత్తానికి ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎవరు డిస్టర్బ్ చేయడానికి ధైర్యం చేయరు. వీళ్ళు కంప్లైంట్స్ చేసినా లేదా వీళ్ళు దందాలు చేసినా సీఎంఓ ఆఫీసర్ వచ్చాడరా అనేటువంటి ఉద్దేశాన వాళ్ళు ఇచ్చేటువంటి బిల్స్ని రిలీజ్ చేయడం కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్స్ పాస్ చేయడం లాంటివన్నీ జరుగుతాయి. ఎందుకంటే సీఎంఓని ధిక్కరించి పనిచేసేటువంటి ధైర్యం కానీ అధికారం కానీ దాదాపుగా ఎవరు అంత స్టెప్ తీసుకోరు. సో అలాంటప్పుడు అందరూ భయపడి పనిచేసే వాళ్ళే ఉంటారు తప్ప సీఎంఓని కాదనుకొని ఇక్కడ వర్క్ చేసేటువంటి ఆఫీసర్స్ డెఫినెట్గా స్టేట్లో అయితే ఉండరు. దాన్నే ఆసరాగా చూసుకొని దాన్నే లెక్కలో పెట్టుకొని వీళ్ళు చాలా క్లియర్గా వర్కౌట్స్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు విమెన్ మీద జరిగినటువంటి అఘాయిత్యాలు ఏవైతే ఉన్నాయో ఈ గెస్ట్ హౌస్లో, ఇన్ఫ్యాక్ట్ మీకు గుర్తుంటే నటి జత్వాని కేసుని కూడా ఒకసారి దీంట్లో మనం తీసుకొచ్చి చూడాల్సినటువంటి అంశం ఉంది. జత్వానికి సంబంధించినటువంటి అంశం కూడా ఎక్కడ జరిగింది, అది కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్లోనే జరిగింది. ఇలా ఒక్క హీరోయినే కాదు, అంటే బయటపడింది కాబట్టి ఆ అమ్మాయి విషయం మనందరికి తెలిసింది. బయటపడని అంశాలు ఇంకెంతమంది ఉన్నాయి. మహిళల వేధింపులకు సంబంధించి దిశ పోలీస్ స్టేషన్లలో ఈ కేసులను కంట్రోల్ చేయడానికి సంబంధించి అంటే పవర్ఫుల్ కీ రోల్ పోషించిన లేడీ డాన్ కూడా కీ రోల్ పోషించింది. తనే దీనికి సంబంధించి వాళ్ళని మ్యానిపులేట్ చేయడం కావచ్చు, భయపెట్టడం కావచ్చు, కేసు వెనక్కి తీసుకునేలాగా ఆమె వీళ్ళను ఇన్ఫ్లుయెన్స్ చేసిందని అంటున్నారు. అసలు ఆ లేడీ డాన్ కి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా, దీనికి సంబంధించి అసలు ఏమైనా ఫోకస్ చేశారా? డెఫినెట్గా, ఎందుకంటే ప్రస్తుతానికైతే సీఎం ఆదేశాల ప్రకారం కేవలం ఎవరైతే మోహన్ రావు ఉన్నాడో అతని మీద పెద్ద ఎత్తున చర్యలు అయితే మొదలయ్యాయి. ఈ మోహన్ రావు తర్వాత తన అనుయాయులు ఎవరైతే ఉన్నారో మిగిలినటువంటి ఆ నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా పెద్ద ఎత్తున ఫోకస్ అయితే కనిపిస్తూ ఉంది. కానీ ప్రస్తుతానికి యాక్షన్ మాత్రం మోహన్ రావు మీదే తీసుకున్నప్పటికీ కూడా ఆ విమెన్ బాస్ ఎవరైతే ఉన్నారో ఆ విమెన్ బాస్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. అసలు ఆవిడ ఎవరు, ఆవిడ పొజిషన్ ఏంటి, ఆవిడ వీళ్ళ వెనకాల ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, ఆవిడ చేసినటువంటి దందాలేంటి, ఈ నలుగురిని అడ్డు పెట్టుకొని ఆవిడ దందాలు చేసిందా లేదా ఈ నలుగురితో పాటు కలిసి ఆవిడ దందాలు చేసిందా, ఈ నలుగురికి ఆవిడ ఏ విధంగా హెల్ప్ చేసింది, ఈ నలుగురు ఆవిడకి ఏ విధంగా హెల్ప్ చేశారనేటువంటి యాంగిల్లో వీళ్ళు సంపాదించినటువంటి సంపాదనలే కావచ్చు, వాళ్ళు ఇప్పటివరకు కొల్లగొట్టినటువంటి సంపాదన కావచ్చు, వాళ్ళు కూడబెట్టినటువంటి ఆస్తులు, వాళ్ళు ఇప్పటివరకు వైలేట్ చేసినటువంటి గవర్నమెంట్ అధికారాలు ఏవైతే ఉన్నాయో అన్నిటి మీద కూడా పెద్ద ఎత్తున చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. అన్ని ప్రతి క్షుణ్ణంగా ఒక్కొక్క పాయింట్ ప్రభుత్వం క్లియర్ ఎంక్వైరీ అయితే వేసినట్టుగా మనకైతే తెలుస్తా ఉంది సంధ్య. అలాగే అవినాష్, అంటే కూటమి సర్కార్ కొలువు తీరిన తర్వాత ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ని చాలా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. తిష్ట వేసిన వాళ్ళు కావచ్చు, గతంలో అవినీతి పనులు చేసిన వాళ్ళు కావచ్చు, రూల్స్ కి విరుద్ధంగా పనిచేసిన అధికారులకు సంబంధించి కావచ్చు, వేటు వేయడం జరిగింది. వేరే రాష్ట్రానికి బదిలీ చేయించుకుంటారా, వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చుకుంటారా, అలాంటి అనేక అంశాలు మనం చూడడం జరిగింది. ఎందుకని సీఎంఓ ప్రోటోకాల్ డైరెక్టర్ కి సంబంధించి వాళ్ళ దృష్టికి వెళ్ళలేదు, లేకపోతే దృష్టికి వెళ్లకుండా పగడ్బందీగా వీళ్ళు జాగ్రత్తలు తీసుకున్నారా, ఎలా చూడాలంటారు సార్ ఇది? సంధ్య, కెన్ యూ రిపీట్ ద క్వశ్చన్ ప్లీజ్? అది వినబడలేదు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత అంటే గవర్నమెంట్ ఆఫీసులలో ఉన్న అధికారులు కావచ్చు, లేకపోతే అంటే ఈ ప్రోటోకాల్ కి సంబంధించి అంటే సీఎంఓ ఆఫీస్ లో ఉన్న వాళ్ళు గతంలో రూల్స్ కి విరుద్ధంగా పనిచేసిన ప్రతి ఒక్క అధికారి పైన వేటు పడింది. వాళ్ళను బదిలీ చేసుకోమని చెప్పడం జరిగింది. లేదు అంటే మీరు చేసిన పనులకు సమాధానం చెప్పాలని అడిగారు. లేదు అంటే మీరు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటారా, మీ ఇష్టం అంటూ ఆప్షన్స్ పెట్టారు. ఇమ్మీడియట్ గా ప్రక్షాళన చేశారు. ఎందుకని ఈ ప్రోటోకాల్ డైరెక్టర్ విభాగానికి సంబంధించి దృష్టి పెట్టలేకపోయారు? దృష్టి పెట్టనీయకుండా ఇంతలా శక్తులు అడ్డుపడ్డాయా ఏంటి అసలు? రైట్, ఒకవేళ మీరు అడుగుతున్నటువంటి మాట ప్రకారం వాళ్ళు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నా లేదు అధికారంలో ఇంకా కొనసాగినా కానీ ప్రభుత్వం చర్యలు తీసుకోకైతే తప్పదు. ఇక్కడ రెండు అంశాలు మనం చూసుకోవచ్చు. ఒకటి, ఫినాన్షియల్ ఫ్రాడ్, ప్రభుత్వంతో వీళ్ళు